ఇక్కడ సెకండ్ మనకు ఈ సెకండ్ సమ్లో ఏముందంటే ఎక్సైజ్ 1.1లో ఫైండ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ ఇంటీజర్స్ అండ్ వెరిఫై దట్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. అంటే వాడు ఏమంటుండంటే ఇది వీటికి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కొనుక్కొని వాటి ఈ రెండు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ చేస్తే వచ్చే ఆన్సరు ఈ రెండు నెంబర్లు మలిపి చేస్తే వచ్చే ఆన్సరు సేమ్ అని ప్రూవ్ చేయండి అంటున్నాడు. అది ఓకేనా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఫస్ట్ ఇక్కడ 26 91 ఉంది కదా. సో 26కి ఇక్కడ సైడ్ని చేస్తా, 26 91కి మనము ఎల్సిఎం చేద్దాం. ఓకే, యాక్చువల్గా ఇది ప్రైమ్ ఫ్యాక్టరేషన్తో చేయొచ్చు, లేదా వాడు మనకు ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేయండి అని అనలేదు కాబట్టి మనం ఎలాగైనా చేసుకోవచ్చు. మామూలు జనరల్గా ఈ డివిజన్ మెథడ్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 26 91 30 టేబుల్లో పోతాయి కాబట్టి 13 టేబుల్లో చేద్దాం. 13 2 జార్ 13 7 జార్. ఓకేనా, 13 7 జార్ 91. ఓకే, అంటే ఇప్పుడు 2 7 ప్రైమ్ నెంబర్స్ కాబట్టి మనకి ఇప్పుడు 26కి చూడండి, 26కి ఎల్సిఎంకి ఇప్పుడు ఎల్సిఎం ఏం చేస్తాము, ఎల్సిఎం అంటే ఇప్పుడు ఎలా వస్తుంది, ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఆఫ్ 26 అండ్ 91 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే ఈ త్రీ నెంబర్స్ 13 ఇంటూ 2 ఇంటూ 7. ఓకే, ఇది మల్పి చేస్తే ఎంత వస్తుంది సార్ అంటే 182 వస్తుంది. ఓకేనా, ఎంత వస్తుంది మల్పి చేస్తే 182 వస్తుంది. ఓకే సరే, ఇక్కడ వరకు ఓకే. నెక్స్ట్ ఏంటంటే హెచ్సిఎఫ్. ఓకేనా, హెచ్సిఎఫ్ ఒకసారి చూడండి, హెచ్సిఎఫ్ ఈ సైన్ చేస్తాను. ఓకే, హెచ్సిఎఫ్ చూడండి, హెచ్సిఎఫ్ ఆఫ్ ఏంటి 26 అండ్ 91. ఓకే, సో హెచ్సిఎఫ్ చేద్దాం. హెచ్సిఎఫ్ కూడా మనం ప్రైమ్ ఫ్యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు. 26తో 91ని హెచ్సిఎఫ్ చేద్దాం. ఓకే, 26 హౌ మెనీ టైమ్స్, 26 3 జార్. ఓకేనా, అంటే మనం 26 1 అవ్వదు మనకు తెలుసు, 26 2 జార్ చేస్తాం. సో 26 3 జార్ మనకు ఎంత అవుతుంది సార్ అంటే 78 అవుతుంది. ఓకేనా, ఓకే ఇప్పుడు ఏం చేస్తామంటే సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 13లో 11లో 8 పోతే 3 వస్తుంది. అలాగే ఇక్కడ 8లో 1 పోతే 8లో 7 పోతే 1 వస్తుంది, 13. ఈ 13తో మళ్ళీ దేని చేయాలి, ఈ 13తో ఇక్కడ ఉండే 26ని చేయాలి, ఇక్కడ ఉండే 26ని చేయాలి. అది ఏసీఎఫ్ ప్రాసెస్. ఓకేనా, ఇక్కడ మనం దేంతో డివైడ్ చేసామో దాన్ని. మరి 13 టేబుల్లో 26 ఎక్కడ ఉందంటే 13 2 జార్ 26. ఓకే, ఆన్సర్ ఎంత వచ్చిందంటే 0 అని చెప్పకండి, మనకి ఇది రిమైండరు, ఇది ఆన్సర్ కాదు. ఇది కూడా ఆన్సర్ కాదు, ఇది ఇప్పుడు మనం డివిజన్ చేస్తే ఇది ఆన్సర్, కానీ మనం ఎస్సీఎఫ్ చేస్తే ఇది ఆన్సర్. అంటే మనం దేంతో డివైడ్ చేస్తే మనకు 0 వస్తుందో అది ఆన్సర్ అవుతుంది. అంటే ఇక్కడ ఎంత అవుతుంది సార్ ఆన్సర్ అంటే 13 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. అంటే ఇక్కడ హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది సార్ అంటే ఇక్కడ రాస్తాను, హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఎంత వచ్చిందంటే హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 13 అనమాట. హెచ్సిఎఫ్ అంటే ఏంటి, ఈ రెండు ఈ 90 ఏదైతే 26 91 ఉందో ఈ రెండు మనకి ఏ టేబుల్లో పోతాయి అంటే మ్యాక్సిమం 13 టేబుల్లో పోతాయి కాబట్టి క్యాన్సిల్ అవుతాయి కాబట్టి ఇదే హెచ్సిఎఫ్. ఓకేనా, ఇప్పుడు వాడు అంటుంది ఏంటి, వెరిఫై చేయాలి. ఓకే, వెరిఫికేషన్ ఏంటి సార్, వెరిఫికేషన్ అంటే వెరిఫికేషన్ చూడండి ఏంటి అంటున్నాడు, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఓకేనా, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఎల్సిఎం ఎంత 182 ఇంటూ హెచ్సిఎఫ్ 13, 182 ఇంటూ 13 మల్పి చేస్తే మనకు ఎంత వస్తుందంటే 6 6 20 23. ఓకేనా, ఇది 2366 వచ్చింది, ఏది ఈ రెండు మల్పి చేస్తే. అలాగే మరి ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ కూడా చేయాలి, ఆ రిలేషన్ ఇది కూడా సేమే రావాలి. ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఏంటి సార్ ఆ 2 నెంబర్స్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. సో ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ చూడండి, ప్రోడక్ట్ అంటే 26 ఇంటూ 91. ఓకే, ఈ రెండు మల్పిస్తే 1 6 జార్ 6. ఓకే, ఇప్పుడు మనం మల్పి చేసుకుంటే ఎంత వస్తుంది సార్ అంటే సేమ్, మరి ఇంకా చూడాల్సిన అవసరం లేదు. మనము తప్పు చేస్తే ఎక్కడైనా మిస్టేక్ చేస్తే తప్ప మనకు మ్యాక్సిమం ఇది వస్తుందన్నమాట. ఓకే, ఇది అర్థమైంది కదా అందరికీ, ఇంతే సింపుల్, వెరీ ఈజీ. ఓకేనా, నెక్స్ట్ మనము నెక్స్ట్ సమ్కి వెళ్ళిపోదాం. ఓకేనా, రైట్. సెకండ్ సమ్ ఏమి ఇచ్చాడు సార్ అంటే సెకండ్ సమ్ ఏమి ఇచ్చాడంటే అందులోనే అంటే సెకండ్ రోమన్ ఏమి ఇచ్చాడంటే 510. ఓకేనా, 510కి 510, 92 ఈ రెండిట్లకి మనము ఎల్సిఎం ఎస్సిఎఫ్ చేయాలన్నమాట. ఓకేనా, ఎల్సిఎం ఎస్సిఎఫ్ చేద్దాం. ఫస్ట్ సేమ్ మీకు కింద చెప్పినట్లే ఇక్కడ ఎల్సిఎం చేద్దామా.
దేనికి 510కి 92కి ఎల్సిఎం చేద్దాం. ఓకే, రైట్. సో ఈ రెండు చూడండి చివర మనకు 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి కానీ మ్యాక్సిమం 2తో చేద్దాం. ఓకే ఓకే రైట్. 2 టేబుల్లో పోతే ఎంత అవుతుందంటే 2 2s are 4, ఇంకా ఇక్కడ 1 ఉంటుంది, 1 ఇక్కడ 1 11 కాబట్టి 2 5s are 10, 11లో 10 పోతే ఇంకా 1 ఉంటుంది, ఇక్కడ 0 2 5s are 10. ఇవి మీకు బాగా రావాలి ఇవి. ఓకే, లేదంటే ప్రాక్టీస్ చేయండి. సో ఇవి మాత్రం మనకి డివిజన్స్ బాగా రావాలి. ఓకే, నెక్స్ట్ 2 2s are 4, ఓకే సారీ 2 4s are 8, ఇంకా 1 ఉంటుంది, ఇక్కడ 2 ఉంది, 2 6s are 12. సరిపోయింది కదా. ఇప్పుడు 255 and 46 ఇవి యాక్చువల్గా మరి మరి ఏ టేబుల్లో కూడా ఈ 255 and 46 అనేది మరి డివిజిబుల్ అవ్వదు. ఓకేనా, ఏ టేబుల్లో పోవు. ఇవి యాక్చువల్గా కో ప్రైమ్స్, అంటే ఈ రెండు ఒకే టేబుల్లో పోవు. అప్పుడు ఏమవుతుంది సార్ అంటే ఎల్సిఎం ఇంకా ఆల్రెడీ అయిపోయినట్లే. ఎల్సిఎం ఏమవుతుంది సార్ అంటే ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 2 into 255 into 46 అనమాట. ఓకేనా. సో మల్టిప్లై చేస్తే మనకు కొంచెం కొద్దిగా మీరు మల్టిప్లికేషన్ ఎలాగో వచ్చు కాబట్టి మీరు మల్టిప్లై చేసుకోండి. సో 23,460, ఓకేనా, 23,460 వస్తుంది. ఓకే, ఇది మనకు ఎల్సిఎం. ఇప్పుడు ఎస్సిఎఫ్ చూద్దాం. ఎస్సిఎఫ్ ఒకసారి చూడండి. ఎస్సిఎఫ్ చూద్దాం ఒకసారి. దేనికి ఎస్సిఎఫ్ అంటే ఇదిగో ఈ 92తో తెలుసు కదా మీకు. 92తో మనం దేన్ని చేయాలి సార్ అంటే ఒక నిమిషం, 92తో ఇక్కడ చేద్దాం. ఓకే, 92తో 510ని డివిజన్ చేద్దాం. ఓకే, 92 5s are ఓకేనా. 92 5s ఎంత అవుతుందంటే 460 అవుతుంది. ఓకే, 460. ఓకేనా, రైట్, 460. ఓకే, ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే 0, ఇక్కడ ఎంత అవుతుంది, 11లో 6 అంటే 5. ఓకే, 50 వస్తుంది. ఈ 50తో దేని చేయాలి సార్ అంటే 50తో మనం 92ని చేయాలి. ఓకే, ఇక్కడ ఉండే 92ని చేయాలి. 52s 100 అయిపోద్ది, 51s are 50. ఓకే, సబ్ట్రాక్ట్ చేస్తే ఇది 2 అవుతుంది, ఇక్కడ 4 అవుతుంది, 42. ఇప్పుడు ఈ 42తో దేని చేయాలి సార్ అంటే 42తో ఈ 15 చేయాలి మళ్ళీ. ఓకే, 15 చేయాలి. 42 1s are 42. ఓకే, సబ్ట్రాక్ట్ చేస్తే 2, ఇది సారీ 10లో 2 తీస్తే 8 కదా, 8 ఇంకంతే 8 వస్తుంది, 8. ఇప్పుడు ఈ 8తో మళ్ళీ ఈ 42ని మనం డివిజన్ చేయాలి. 42ని డివిజన్ చేయాలి. ఓకే, 8 5s are 40, ఇంకా 2 వచ్చింది, అదే సబ్ట్రాక్ట్ చేస్తే 2 వస్తుంది. ఈ 2తో దేని చేయాలి సార్ అంటే ఇక్కడ ఉండే 8కి చేయాలి, ఇక్కడ 8కి చేయాలి. ఓకే, 2 4s are 8, సో 0 వచ్చింది. అంటే ఫైనల్గా 2ఏ, మరి ఇంకా ఆప్షన్ లేదు మనకు. 92కి 5 ఇప్పుడు చెప్పుకున్నాం కదా 2 టేబులే కాబట్టి ఎస్సిఎఫ్ ఎంత వచ్చింది సార్ అంటే ఇక్కడ ఎస్సిఎఫ్ ఎంత వచ్చిందంటే ఆన్సర్ ఇది చెప్పాను కదా, ఎస్సిఎఫ్ ఇది అవుతుంది, ఇది ఫైనల్గా. ఓకే, దేంతో అయితే లాస్ట్కి 0 వచ్చిందో, దేంతో డివైడ్ చేస్తే ఏ నెంబర్తో డివైడ్ చేస్తే 0 వచ్చిందో అదే మనకు ఎస్సిఎఫ్ అవుతుంది. కాబట్టి ఎస్సిఎఫ్ ఎంత 2. సేమ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్ చేద్దాం. అదే ఎల్సిఎం ఇంటూ ఎస్సిఎఫ్. ఓకే, ఎల్సిఎం ఇంటూ ఎల్సిఎం ఇంటూ ఎస్సిఎఫ్. ఓకే, ఎల్సిఎం ఇంటూ ఎస్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు చూడండి ఒక్కసారి, ఎల్సిఎం ఇంటూ ఎస్సిఎఫ్. ఎల్సిఎం ఎంత వచ్చింది 23,460 ఇంటూ ఎస్సిఎఫ్ ఎంతమ్మా, ఎస్సిఎఫ్ 2. అప్పుడు ఎంత వస్తుంది సార్ అంటే మల్టిప్లై చేస్తే రెండు మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది 46920. ఈ రెండు మల్టిప్లై చేస్తే 46920 వస్తుంది. మన ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్స్ కూడా ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ నంబర్స్ ఏంట నంబర్స్ ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్ చేద్దాం. ఏంటమ్మా 510 ఇంటూ 92. ఓకే, అది కూడా ఎంత వస్తుందంటే 46920. మనం టైం వేస్ట్ చేసుకోకుండా మనకు సేమ్ వస్తుంది, ఇంకా చూడాల్సిన అవసరం. దేర్ఫోర్ హెన్స్ వెరిఫైడ్ అనమాట. ఇది వెరిఫికేషన్. ఓకే, సో అడిగాడు కదా మనకి ఇక్కడ ఎల్సిఎం ఇంటూ ఎస్సిఎఫ్, ఇది వెరిఫికేషన్ అనమాట. మీరు కావాలంటే ఇక్కడ వెరిఫికేషన్ అని రాసుకోండి. ఓకే, వెరిఫికేషన్. ఓకే, వెరిఫికేషన్ అని రాసుకుంటే సరిపోద్ది. ఓకేనా, ఇవి 2 సమ్స్ అయినాయి. ఓకేనా,
రైట్. నెక్స్ట్ థర్డ్ సమ్, అందులో ఆ రోమన్లో థర్డ్ సమ్ ఏమి ఇచ్చాడంటే 336 అండ్ 54. ఓకే, 336 అండ్ 54. వీటికి ఎల్సిఎం హెచ్సిఎఫ్ చేద్దాం. చూడండి ఒకసారి. ఎల్సిఎం ఫస్ట్ తెలుసు కదా మరి. ఎల్సిఎం ఇక్కడ మనం ఏం చేద్దామంటే 336, 54. ఓకే, వీటిని మనము చూడండి మనకు క్లియర్గా ఇది యాక్చువల్గా 2 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది, 3 టేబుల్లో కూడా డివిజిబుల్ అవుతుంది. ఓకేనా, అంటే కొంచెం 3 టేబుల్లో కొంచెం పెద్ద నెంబర్ ఏదో దాంతో చేసుకోవడం బెటర్. ఈజీగా కూడా ఉంచండి. 3 1s are 3, 3 1s are 3, 3 2s are 6. ఇక్కడ 3 1s are 3, ఇంకా 3 పోతే ఇంకా 2 ఉంటుంది. 3 8s are 24, అంటే 18 వస్తుంది. ఇప్పుడు 112 అండ్ 18. ఇప్పుడు ఇవి మనకు 2 టేబుల్లో అవుతాయి. సో 2 5s are 10, ఇంకా 1 ఉంటుంది. ఇది 2 6s, ఇది 2 9s. ఓకేనా, 56 9. సో 56 9 అనేది మనకు మరి ఏ టేబుల్లో మ్యాక్సిమం లేదు, అంటే మ్యాక్సిమం ఏంటి అసలు ఏ టేబుల్లో లేదు. 56 9. ఓకేనా, సో అందువలన ఈ రెండు కోప్రైమ్స్ అవుతాయి కాబట్టి ఎల్సిఎం ఇంకా ఆపేవచ్చు. ఎల్సిఎం ఏమవుతుంది సార్ అంటే ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 2 ఇంటూ 56 ఇంటూ 9 అనమాట. సో ఈ మొత్తం అన్నీ మలిపి చేస్తే ఎంత వస్తుంది సార్ అంటే 3024 వస్తుంది. ఇది ఎల్సిఎం. నెక్స్ట్ ఎస్సిఎఫ్ చేసేటప్పుడు ముందు చెప్పాను కదా, ఇక్కడ మనం ఎస్సిఎఫ్ చేద్దాం. ఎస్సిఎఫ్ దేంతో చిన్న నెంబర్ స్మాల్ నెంబర్ ఏది ఉందో దాంతో చేయాలమ్మా. 54 336 అబ్బా. ఓకే, 54 ఇక్కడ 5 6 30, అంటే అప్రాక్సిమేట్లీ మనకు 6 వస్తుంది. 55 6 30, 300 ప్లస్ 6 4 24, 324 అనమాట. ఓకేనా, సబ్ట్రాక్ట్ చేస్తే 2. ఓకే, ఇక్కడ 1 12. ఇక్కడ మరి 12తో ఈ 54ని చేయాలి. జాగ్రత్త చూడండి, 54ని చేయాలమ్మా. ఓకే, 12 టేబుల్లో 12 4s ఎంత, 12 4s 48. ఓకే, 48 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అవుతుందంటే 6 వస్తుంది. మళ్ళీ 6తో ఈ 12ని మనము డివైడ్ చేయాలి. సో 6 2s 12 అనమాట. ఓకేనా, 0. అర్థమైంది కదా. సో ఇప్పుడు ఇది మనకు ఈ హెచ్సిఎఫ్ ఎంత సార్ అంటే 6 అనమాట. హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది 6. సో మనకి ఇప్పుడు వెరిఫికేషన్ చేద్దాం. ఓకే, వెరిఫికేషన్. సో వెరిఫికేషన్ ఒకసారి చూడండి. ఏంటి వెరిఫికేషను? ఎల్సిఎం ఇంటూ ఎస్సిఎఫ్. ఓకే, ఎల్సిఎం ఎంత వచ్చింది 3024 ఇంటూ ఎస్సిఎఫ్ 6. ఓకే, ఈ రెండు మలిపి చేస్తే మనకు ఎంత వస్తుందంటే 18,144 వస్తుంది అనమాట. ఓకేనా, యాక్చువల్ మల్టిప్లికేషను నేను మీరు చేసి చూపించాలి, కానీ మరి మల్టిప్లికేషన్ మీకు మ్యాక్సిమం 10th క్లాస్ మీరు మల్టిప్లికేషన్ వచ్చి ఉంటుంది. రాకపోతే మరి ఇంకా కష్టం కదా, అందుకోసమనే మరి మల్టిప్లికేషన్ నేను చేయను ఎక్కడ కూడా మ్యాక్సిమం. సో మీరు చూసుకొని మల్టిప్లై చేసుకోండి. 6 4 24 లైక్ దట్ అలా చేయండి. సో ఇది వచ్చింది. ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అన్నాం కదా, ఇది రాయాలి. ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఓకే, ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ కూడా సేమ్ రావాలి. ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే ఏమి ఇచ్చే 2 నెంబర్స్ 336 ఒకటి, ఇవి ఈ నెంబర్స్ 54. ఓకే, 336 అండ్ 54. ఓకే, మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది సేమ్ 18,144 అనమాట. ఇది మనకు వాడిచ్చే థర్డ్ సమ్. ఇక్కడతో ఈ సెకండ్ రోమన్ సమ్స్ మనకు అయిపోయాయి అనమాట. సెకండ్ రోమన్లో ఉండే సమ్స్ అన్నీ అయిపోయాయి. నెక్స్ట్ థర్డ్ రోమన్ చూద్దాం. ఓకే, థర్డ్ రోమన్. ఓకేనా, థర్డ్ రోమన్కి వెళ్దాం. రైట్, చూడండి థర్డ్ రోమన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ థర్డ్ రోమన్లో ఏమున్నాయంటే మనకు అక్కడ సేమ్ అదే ఉంది, కాకపోతే ఫైండ్ ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్ ద ఫాలోయింగ్ బై ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ అని ఉంది. ఇంకా థర్డ్ సమ్ ఏముందంటే ఎల్సిఎం ఎస్సిఎఫ్ చేయాలి. ఫైండ్ ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్, ఫైండ్ ద ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్ బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్
ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్. ఓకేనా? సరే, ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్లో చేయాలి. ఓకేనా? రైట్. సరే, ఇప్పుడు సరే, ఓకే. ఇందులో ఏమి ఇచ్చాడు? ఫస్ట్ సమ్ ఏమి ఇచ్చాడంటే ప్రైమ్ ఫ్యాక్షన్లో ఫస్ట్ సమ్ ఏమి ఇచ్చాడంటే చూడండి అందరూ, 12 కామా 15 కామా 21 ఇది ఇచ్చాడు. 12, 15, 21. సో జాగ్రత్త వినండి. మనకి ఇక్కడ ఫస్ట్ ఏంటంటే 12కి ప్రైమ్ ఫ్యాక్షన్ చేయాలి. సో 12ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే మనందరికీ తెలుసు, ఇక్కడ 12ని 6 2s అని రాసుకోవచ్చు కదా. 6 2s అని రాసుకోవచ్చు. 6 2s, ఓకే. 6 ఇంటూ 2 12. మరి 6ని ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 3 ఇంటూ 2. ఆఫ్ కోర్స్ ఇది 2 2s ఆర్, అదే మీన్ 2లు డబుల్ అంటే 2 ఇంటూ 2 వచ్చింది కాబట్టి దీన్ని 2 స్క్వేర్ అని రాయొచ్చు. ఇంటూ 3 ఇటుగా అయింది. ఇప్పుడు 12. తర్వాత 15 చూడండి, 5 3s 5 ఇంటూ 3s అంతే, ఇంకేం లేదు. ఆ రెండు ప్రైమ్సే కాబట్టి నో ప్రాబ్లం. 21ని 3 7s ఓకే, ఆర్ 7 3s ఎలా రాసిన నో ప్రాబ్లం. ఇక్కడ వచ్చింది అంటే ప్రైమ్ ఫ్యాక్టరేషన్ అయితే చేసాం మనం. అంటే ప్రైమ్ ఫ్యాక్టరేషన్ అంటే ఏంటంటే ప్రైమ్ నెంబర్స్తో ఫ్యాక్టరైజేషన్ చేయడం అనమాట. ఓన్లీ ప్రైమ్ నెంబర్సే ఉండాలి. ఇక్కడ చూడండి, మనం ఈ ఫస్ట్ స్టెప్లో మనము 6 2s అని రాసాము. ఇది ప్రైమ్ నెంబర్ కాదు, అంటే ఫైనల్గా మాత్రం మనం ప్రైమ్ నెంబర్సే రాయాలి. ఇక్కడ రాసుకోవచ్చు, మనము స్టార్టింగ్లో రాసుకోవచ్చు, అది ప్రాబ్లం కాదు. సో ఇప్పుడు మనకు ఏం చేయాలి? ఎల్సిఎం చేయాలి. ఈ జాగ్రత్త వినండి అమ్మా. ఎల్సిఎం ఇక్కడ ఎలా చేస్తామంటే, అంటే ప్రైమ్ ఫ్యాక్షన్ ఎల్సిఎం ఎలా చేస్తామంటే, మనం ఫస్ట్ రోమన్లో ప్రైమ్ ఫ్యాక్షన్ చేసాము. ఎల్సిఎం ఎలా చేస్తామంటే క్లియర్గా చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. చూడండి, ఇక్కడ 2 స్క్వేర్, ఇక్కడ చూడండి 2 స్క్వేర్ 3 అని ఉంది. ఓకేనా? 2 స్క్వేర్ 3 అని ఉంది. ఇక్కడ 3 ఇంటూ 7 అని ఉంది. ఓకేనమ్మా? చూడండి ఒకసారి, ఇక్కడ మనకు ఇక్కడ చూడండి, ఇది 2 స్క్వేర్ 3 అని ఉంది. ఇక్కడ 3 ఇంటూ 7 అని ఉంది. ఓకేనా? అర్థమవుతుంది కదా? సో ఈ రెండిట్లో కూడా మనము ఏం చేద్దామంటే, ఆ రెండిట్లో ఈ హెచ్సిఎఫ్ ఎల్సిఎం కదా రాసాం. ఎల్సిఎం ఏం చేద్దాం సార్ అంటే, ఫస్ట్ ఈ కామన్గా ఉండేవి ఏమైనా ఉన్నాయేమో చూడాలి. ఏది? ఈ 2 స్క్వేర్ 3 ఒకటి చూడండి, 2 స్క్వేర్ 3 ఒకటి, ఈ 5 ఇంటూ 3 అండ్ 3 ఇంటూ 7. వీటి మూడిట్లో కూడా కామన్గా ఏమైనా ఉన్నాయంటే, కామన్గా 3 ఉంది చూడండి. 3 ఇదిగో 3 కామన్గా ఉంది కాబట్టి ఫస్ట్ 3 రాయండి. ఓకే, 3 రాయాలి. తరువాత 3 రాశాక మళ్ళీ ఇక్కడ చూడండి 2 స్క్వేర్ ఉంది, ఇక్కడ ఎక్కడైనా ఉందా? లేదు. కామన్గా లేకపోయినా సరే రాయాలి, అది 2 స్క్వేర్. ఓకే, బాగుంది. నెక్స్ట్ ఇంకా 2 స్క్వేర్ అయిపోయింది. ఇక్కడ చూడండి 3 ఆల్రెడీ అయిపోయింది. ఇక్కడ 5 మిగిలి ఉంది. ఆ 5ను కూడా మనం ఇక్కడ ఇంటూ 5 అని రాయాలి. ఇక్కడ 7 మిగిలింది, ఇందులో 7 మిగిలింది, ఇంటూ 7 రాయాలి. ఓకేనా? అర్థమైంది కదా? అంటే ఎల్సిఎం వచ్చినప్పటికీ కామన్గా ఉండేవి ఫస్ట్ రాస్తాం, కామన్గా లేనివి కూడా మనకి ఎన్ని ఉంటే అన్ని కామన్గా లేనివి రాయాలి. ఓకేనా? అయితే ఇక్కడ ఎల్సిఎం రాసినప్పుడు వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ 3 ఉంది. ఒకవేళ ఇక్కడ 3 క్యూబ్ 3 స్క్వేరు 3 ఉందనుకో, మనం 3 క్యూబ్ తీసుకోవాల్సి ఉంటుంది ఎల్సిఎంలో. ఓకే, 3 క్యూబ్ 3 స్క్వేర్ ఇలా ఉంటే హైయెస్ట్ పవర్ ఏది ఉందో అది తీసుకోవాలి. ఓకే, ఇక్కడ ఏమీ లేదు, పవర్ 1 ఉంది కాబట్టి మనము అలా తీసుకున్నాం, 3 అని తీసుకున్నాం. వీటిని మల్టిప్లై చేస్తే మనకు ఇదంతా అవుతుంది. 3 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ 5 ఇంటూ 7. ఓకే, 3 4s 12, 12 5s 60, 6 7s 42, అంటే 420 అయింది. ఓకేనా? 420 వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంక హెచ్సిఎఫ్ ఉంది కదా. హెచ్సిఎఫ్ ఎలా చేస్తామంటే, హెచ్సిఎఫ్ కూడా చాలా ఇంపార్టెంట్. వినండి, హెచ్సిఎఫ్ ఎలా చేస్తామంటే, హెచ్సిఎఫ్ కామన్గా ఉండేది సేమ్ ఎల్సిఎంలాగా కామన్గా ఉండేది రాయాలి. కామన్గా ఏముంది? 3 ఉంది. కామన్గా లేనివి మరి రాయాల్సిన అవసరం ఉండదు. కామన్గా లేనివి విడిచిపెట్టవచ్చు. కామన్గా ఇందులో 2 స్క్వేర్ ఉంది, ఇందులో లేదు. ఇందులో 5 ఉంది, ఇందులో లేదు. 7 ఉంది, ఈ రెండింటిలో లేదు. అంటే 12 కానీ 15 ఫ్యాక్టరైజేషన్ లేదు. కాబట్టి కామన్గా లేనివి ఏవైతే ఉన్నాయో అవి విడిచిపెట్టవచ్చు. హెచ్సిఎఫ్లో కామన్గా ఉండేది రాయాలి. ఓకే, ఇది ఇంతే. సో ఇంకో సమ్ చెప్తే మీకు ఇంకా క్లారిటీగా వస్తుంది. నేను ఇప్పుడు సెకండ్ సమ్ చెప్తాను చూడండి. సెకండ్ సమ్ ఏంటంటే మనకి ఏం ప్రూవ్ చేయమంటే 17, 23 అండ్ 29. ఓకే,
ఈ 3 సమ్స్ మనం ఒకసారి అదే ఈ 3 నెంబర్స్ ఇచ్చాడు, వీటికి ఎల్సిఎం చేద్దాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఎల్సిఎం అదే ఫస్ట్ ఎల్సిఎం చేసే ముందు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఫ్యాక్టర్స్ రాసుకుందాం. దేనికంటే 70 ఇక్కడ 17కి ఫ్యాక్టర్స్ రాద్దాం. ఓకేనా, 17కి ఫ్యాక్టర్స్. సరే, 17కి ఫ్యాక్టర్ చేద్దాం. చూడండి ఒకసారి. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ 17, 23, 29. ఓకే, 17, 23, 29. దీనికి మనము ప్రైమ్ పెయింట్ చేద్దాం. చూడండి, ఒక 17 ఉంది కదా, 17ని మనం ఎలా రాద్దామంటే 17 అసలు ఎలా మనం ఏమైనా రాయగలమా? రాయలేం. అంటే ఓన్లీ 7 into 1 తప్ప మరేం రాయలేం. ఇక్కడ 7 into 1 అని రాయాలి. నెక్స్ట్ 23ని మనం రాసుకోలేము కాబట్టి 23 into 1 అని రాయండి. అలాగే 29ని సేమ్, ఇవి ఈ ప్రైమ్ నెంబర్స్ ఏవి 17, 23, 29 ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ప్రైమ్ నెంబర్స్ మనం ఫ్యాక్టరేషన్ చేయలేం, ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేయలేం. ఇవి ఎందుకంటే మనం ఏం చేయలేం. ఇప్పుడు చూడండి, మనకు ఇక్కడ ఎల్సిఎం మీకు ఒకసారి చెప్తాను చూడండి. ఎల్సిఎం ఏం చెప్పాము? ఎల్సిఎం అంటే ఏం చెప్పాము మనము? ఏదైతే కామన్గా ఉందో అది రాయాలన్నాం. ఓకేనా, కామన్గా ఏమున్నాయి? కామన్గా ఏమీ లేదు. అంటే 1 ఉంది, అది ఎల్సిఎంలో రాయాల్సిన అవసరం లేదు, వదిలేయండి. కానీ కామన్గా లేనివి కూడా రాయమని చెప్పాను కదా. కామన్గా లేనివి ఎల్సిఎం రాయాలంటే 1 రాయొచ్చు, ఎల్సిఎం 1 into అని రాయొచ్చు. సో 1 into అని రాయొచ్చు. బట్ రాసినా రాయకపోయినా ఒకటే, నో ప్రాబ్లం. బట్ కామన్గా లేనిది ఏంటి? 17 లేదు ఇందులో. నెక్స్ట్ 23 లేదు. ఓకే, ఇంకా 29 లేదు. ఈ 3 కూడా మనకు ఏంటంటే మల్టిప్లికేషనే. ఈ 17, 23, 29 మల్టిప్లికేషనే మనకు ఎల్సిఎం అవుతుంది. అంటే ఎంత అవుతుందంటే 1139 అవుతుందమ్మా. ఓకే, 3 మల్టిప్లై చేస్తే మీకు ఆన్సర్ ఎంత వస్తుంది. ఓకేనా, సో ఇది ఎల్సిఎం. మరి ఎస్సిఎఫ్ ఏంటి సార్ అంటే, ఎస్సిఎఫ్ చూడండి, జాగ్రత్తగా వినండి. ఎస్సిఎఫ్ చెప్పాను కదా, కామన్గా ఏది ఉందో అది రాయాలి. కామన్గా ఏముంది? 1 ఉంది, అదే ఆన్సర్ ఎస్సిఎఫ్ అనేది. ఓకేనా, ఇంతే. ఇది మనకు ఏంటంటే అదే అందుకంటే థర్డ్ రామంలో సెకండ్ సమ్ అనమాట. ఓకేనా, ఇంకా థర్డ్ రామంలో మనకు ఇంకొక సమ్ ఉంది, అది చేద్దాం. ఓకే, రైట్. ఒకసారి చూడండి, ఇంకో సమ్ చేద్దాం. ఓకే, చూడండి ఒకసారి. ఏమిచ్చాడంటే మనకు థర్డ్ సమ్ ఏమిచ్చాడంటే చూడండి, 8, 9 and 25. 8, 9 and 25. ఓకే, సో 8కి ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరేషన్ రాద్దాం. ఓకే, 8 నెల రాయొచ్చు, 4 2s are 8. సో 4ని మళ్ళీ రాయొచ్చు, 2 into 2 4, పక్కన ఇంకో 2 ఉంది కాబట్టి 2 అయిపోయింది. సో 9 నెల రాయొచ్చు, 3 into 3 ఎనఫ్. అంటే 2 ప్రైమ్స్, అదే ఇక్కడ 3 ప్రైమ్ కాబట్టి మనం విడిచిపెట్టచ్చు. 25 నెల రాయొచ్చు, 5 into 5. సో ఇంకో స్టెప్ రాయాలంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే 3 square అని రాయొచ్చు. దీన్ని ఎలా రాయొచ్చు? 5 square అని రాయొచ్చు. ఇది కూడా మనం రాయొచ్చు కదా. ఎలా రాయొచ్చు? 2 cube అని రాయొచ్చు. అవునా కాదా? ఇప్పుడు వీటినే చూద్దాం, మరి ఇవి అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు అర్థమవుతుంది ఎల్సిఎం అంటే ఏంటో. ఓకేనా, క్లియర్గా అర్థమవుతుంది. ఎల్సిఎం అంటే కామన్గా ఉండే ఫస్ట్ రాయాలి. చూడండి, ఎక్కడ ఒకటి కూడా కామన్గా లేదు. ఓకేనా, కామన్గా ఏమీ లేదు. కామన్గా లేనప్పుడు ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, కామన్గా లేనివి రాసేయాలి కదా. కామన్గా ఉంటే అది రాయాలి, లేదు ఓకే. లేకపోతే కామన్గా 2 cube లేదు,
3 స్క్వేరు కామన్గా లేదు, 5 స్క్వేర్ కూడా లేదు కామన్గా. 2 క్యూబ్ అంటే 8, 3 స్క్వేర్ అంటే 9, 5 స్క్వేర్ అంటే 25. ఓకే, సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 8, 9, 25 అనేవి మనకు ఏ టేబుల్లో క్యాన్సిల్ అవ్వకటి ఎల్సిఎం అదే వస్తుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు మల్పి చేస్తే ఎంత వస్తుంది మనకు? ఇవన్నీ మల్పి చేస్తే మనకు 1800 వస్తుంది. ఎంత వస్తుంది? 1800 వస్తుంది. ఇది ఎల్సిఎం. ఓకే, ఇప్పుడు ఎస్సిఎఫ్ అంటే ఏంటి అంటే ఎస్సిఎఫ్ ఏం చెప్పుకున్నాం? ఎస్సిఎఫ్ కామన్గా ఉండాలి అని చెప్పాము. ఏమైనా కామన్గా ఉందా? లేదు, ఏమీ కామన్గా లేదు. ఏమీ కామన్గా లేకపోతే ఏమవుతుంది? 1 అవుతుంది ఎస్సిఎఫ్. ఓకేనా, ఎస్సిఎఫ్ 1 అనమాట. అర్థమైంది కదా? సో ఇది థర్డ్ సమ్. క్లియర్? ఎస్. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏంటంటే మనము ఇంకోటి ఏంటంటే ఫోర్త్ రామన్కి వెళ్దాం. ఓకేనా, రైట్, ఫోర్త్ రామన్ చూద్దాం. ఎస్, ఫోర్త్ రామన్ ఒకసారి చూద్దాం. చూడండి, ఫోర్త్ రామన్ ఏం అడిగాడంటే ఒకసారి చూడండి. గివెన్ హెచ్సిఎఫ్, గివెన్ దట్ ఇలాగన్నాడు, గివెన్ దట్ ఎస్సిఎఫ్ అని చెప్పి 306, 657. ఓకేనా, ఇది ఇచ్చి ఎస్సిఎఫ్ ఆఫ్ అని ఇచ్చి ఈక్వల్ టు 9 అని ఇచ్చాడు. నెక్స్ట్ ఏమంటున్నాడంటే ఫైండ్ ఎల్సిఎం. చూడండి, ఫైండ్ ఎల్సిఎం ఆఫ్ 306, 6, అదే ఆ సేమ్ నెంబర్స్. ఓకే, ఇక్కడ జనరల్గా ఇది చాలా ఇంపార్టెంట్ సమ్ము. ఓకే, చూడండి ఒకసారి, ఎస్సిఎఫ్ ఇచ్చాడు 9 అని, ఫైండ్ ఎల్సిఎం అని. మీకు డౌట్ రావచ్చు ఏంటంటే ఇక్కడ డౌట్ రావచ్చు, ఏంటి సార్ అంటే ఎస్సిఎఫ్ ఎందుకు ఇవ్వడం? 2 నెంబర్లు ఇచ్చితే మనం ఎస్సిఎఫ్ చేయొచ్చు కదా, ఇంక ఎస్సిఎఫ్ ఎందుకు ఇవ్వడం వాడు, మనం అది కూడా చేసుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. రైటే, అది ఏంటంటే ఎస్సిఎఫ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం ఈ రెండింటికి మనం ఎస్సిఎఫ్ చేయొచ్చు. కానీ ఇది ఎందుకు ఇచ్చాడు అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఎందుకు ఇచ్చాడు? ఎస్సిఎఫ్ 9 అని ఎందుకు ఇచ్చాడు ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకు ఇచ్చాడంటే దీన్ని యూజ్ చేసుకొని నువ్వు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి, అది వాడి ఉద్దేశం. ఓకేనా, అంటే మనం ఇప్పుడు దాన్ని యూజ్ చేసుకుందాం. ఏంటంటే గివెన్ దట్ మనకి ఏమి ఇచ్చాడు? ఎస్సిఎఫ్ ఇచ్చాడు. ఎస్సిఎఫ్ ఆఫ్ 306, 657 ఎంత ఇచ్చాడు? 9. ఇది గివెన్. ఓకేనా, మనకేం తెలుసు? ఏం తెలుసు? ద ఎల్సిఎం ఇంటూ we know that LCM into SCF is equal to product of two numbers అని మనకు తెలుసు. product of two numbers. ఓకేనా, సో LCM and SCF is equal to product of LCM ఎంత మనకు అయితే మీరు అనొచ్చు. LCM మనకు తెలియదు, LCM అనే రాద్దాం, లేదు కొన్నిసార్లు X అని కూడా రాసుకోవచ్చు, అది మన ఇష్టం. ఓకే, 9. product of two numbers ఇచ్చాడు కదా, ఏంటది? 306 into 657. ఇప్పుడు మనకి ఎల్సిఎం కావాలి, అదే కదా. చూడండి, మనం ఎల్సిఎం వితౌట్ మనం ఏమి ఫైండ్ అవుట్ చేయట్లేదు, అసలు ఎల్సిఎం చేయట్లేదు, ఎస్సిఎఫ్ చేయట్లేదు, కానీ ఎల్సిఎం కనుక్కోవచ్చు. అది ఇక్కడ అంటే దీని యూజ్, అది మనకి మీరు దీన్ని యూజ్ చేసుకుంటూ చేస్తే మీకు మార్కులు అయితే ఇవ్వరు. ఎందుకంటే వాడు ఎందుకు ఇచ్చాడు ఇక్కడ, అది మనం యూజ్ చేసుకోవాలి. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఏదైనా చూడండి, మనకి ఏమైనా సరే ఇంటూలో ఉండి ఏదైనా కావాలనుకుంటే, ఐ మీన్ ఎక్స్ ఇంటూ 9x అలాగే ఏదున్నా సరే, ఆ ఎక్స్ అనేది కావాలంటే ఇది ఇంటూలో ఉంటే ఇది డివిజన్ అవుతుంది. ఇక్కడ ఉండేది డివైడ్ చేయాలి. చాలామంది ఏం చేస్తుంటారు, రివర్స్ ఏది పడితే చేస్తారు. కాదు, ఇక్కడ నీకు ఎల్సిఎం ఇంటూ అని ఉంది, నీకు ఎల్సిఎం కావాలి. ఎల్సిఎం అనేది ఒక వేరియబుల్ అనుకుందాం, ఒక ఎక్స్ అనుకుందాం కాసేపు. నీకు ఎక్స్ కావాలి, పక్కన ఉండే 9 ఇంటూ చేస్తుంది, ఇంటూలో ఉందంటే మల్టిప్లికేషన్లో ఉందంటే అది రైట్ సైడ్ వెళ్ళేటప్పటికి డివైడ్ అవుతుంది, అంటే డివిజన్లోకి వెళ్తుంది. ఓకే, అప్పుడు ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 306 into 657/9 అవుతుంది. చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ తెలియక ఇది మల్టిప్లై చేయడానికి ట్రై చేస్తుంటారు. ఓకేనా, మల్టిప్లై చేస్తే వస్తుంది ఆన్సర్, రాదని కాదు. ఈ రెండు మల్టిప్లై చేయాలంటే మీకు టైం టేకెను ప్లస్ టైం వేస్ట్. ఇంకో విషయం ఏంటంటే మీరు ఎక్కడైనా మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంటుంది. మనం ఇలాంటప్పుడు ఏం చేయాలంటే డివిజన్ చేసేయాలి. 9 1s అని చేసి 9 టేబుల్లో 306 అయిపోద్ది. 9 3s ఎంత? 9 3s 27. ఓకే, ఇంకెంత ఉంటుంది? ఇక్కడ 3 ఉంటుంది, 36 ఉంది. 9 4s 36. ఓకేనా, ఇది.
సో 9 టేబుల్ అంటే మన 9 ఇప్పుడు 34 ఇంటూ 657 మన ఎల్సిఎం. ఓకేనా? ఎంత? 34 ఇంటూ 657 మన ఆన్సర్. అదే ఎల్సిఎం. ఎంత? మల్టిప్లై చేస్తే 223338 వస్తుంది. ఇది మనకు ఎల్సిఎం. సో చాలా ఇంపార్టెంట్ సమ్ము. ఇది మనకు ఎగ్జామ్లో రావడానికి ఛాన్స్ ఉంది. ఏంటంటే మనకి ఇదే ఇస్తాడని కాదు, ఈ మోడల్ ఏది ఇచ్చినా ప్రాసెస్ ఇదే. ఓకేనా? సో చాలా జాగ్రత్తగా చేయండి. ఓకేనా? రైట్ అమ్మా. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ చూడండి, మనకు ఫిఫ్త్ రోమన్ ఒకసారి చూడండి. ఫిఫ్త్ రోమన్ ఏమిచ్చాడంటే చెక్ వెదర్ 6 power n ఎండ్స్ విత్ అది 6th రోమన్ ఏమిచ్చాడంటే చెక్ n 6 power n వాడు చెక్ చేయమంటున్నాడు. 6 power n ఎండ్స్ విత్ డిజిట్ 0 అవుతుందా అని అంటున్నాడు. చెక్ చేయమంటాడు. ఇది క్వశ్చన్. ఇది ఫిఫ్త్ రోమన్. ఓకేనా? సో 6 power n అనేది ఎండ్స్ విత్ డిజిట్ 0 అవుతుందా అని అనేది క్వశ్చన్ అనేది. ఓకే, అది క్వశ్చన్. సో మనం ఒక్కసారి చూద్దాం. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ n అంటే వేరే n ఈజ్ ఏ మనకు కండిషన్ ఏంటంటే న్యాచురల్ నెంబర్ n అన్నాడు. ఎస్, n అనేది ఏంటి సార్ అంటే n అనేది ఒక న్యాచురల్ నెంబర్ అని క్లియర్గా ఇచ్చాడు. n ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అన్నాడు. ఓకేనా? మరి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఎప్పుడైనా ఒక ఏదైనా పవర్ చేసినప్పుడు మనము అది జీరోతో ఎండ్ అవ్వాలంటే కంపల్సరిగా ఏదైతే నెంబర్ నువ్వు చేస్తున్నావో దాంట్లో ఏముండాలంటే ఒక 2 ఒకటి ఉండాలి, 5 అనే ఫ్యాక్టర్స్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ చూడండి, 6 power n కాకుండా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 తీసుకోండి. 20 power అంటే ఇక్కడ చివరి 0 ఉంది, మనకు క్లియర్గా ఐడియా వస్తుంది. 20 power ఏదో సంథింగ్ 20 power 4 20 power 5 ఏదో ఒకటి అనుకోండి, ఏదో ఒకటి ఉంటుంది అనుకోండి. ఓకేనా? ఇక్కడ సో ఇది 20 power 4 ఇది అవుతుందంటే 0 ఉంది కాబట్టి అవుతుంది. అది పక్కన పెడితే ఏదైనా మనకు ఎండ్ అవ్వాలంటే ఖచ్చితంగా నువ్వు ఇక్కడ ఇది 2 చూడండి, 2 10s అని రాయొచ్చు కదా. ఓకే, power 4. మళ్ళీ దీన్ని రాయొచ్చు 2 into 5 into 2 అని రాయొచ్చు. ఓకే, చూడండి ఇక్కడ 2 ఒకటి 5 ఒకటి వచ్చింది. అంటే ఖచ్చితంగా ఈ 20 power 4 అనేది మనకు ఖచ్చితంగా 0తో ఎండ్ అవుతుంది. అంటే చివరి 0 వస్తుంది, యూనిట్ డిజిట్ 0 వస్తుందని అర్థం. మరి అలా మరి ఇక్కడ 6 power n ఎలా ఉంచండి. 6 power n ఎండ్ అవుతుందంటే 6 power n ఎలా రాయొచ్చు అంటే 2 into 3 whole power n అని రాయొచ్చు. వేర్ n బిలాంగ్స్ టు n అనమాట. వేర్ n బిలాంగ్స్ టు n న్యాచురల్ నెంబర్. అంటే 1 2 నుంచి మీరు ఇంతవరకు తీసుకోవచ్చు అని అర్థం. సో ఇంతవరకు బాగుంది. సో ఇది అయితే ఇప్పుడు దీన్ని ఇంకోలా ఎలా రాయొచ్చు, 2 power n into 3 power n. ఓకే, కొన్నిసార్లు ఇది 1 పెట్టుకుంటాం, 2 పెట్టుకుంటాం, అలా కూడా చేస్తుంటారు. అంటే మనకు n = 1 పెడతాం, 2 పెడతాం, చివరి 6 వస్తుంది. 6 power 1 6, 6 square 36, 6 cube 216 అంటే చివరి 6 వస్తుంటుంది. అలా కూడా చేస్తుంటాం. బట్ అలా చేసినా ఇలా చేసినా పర్లేదు. బట్ ఇదైతే నాకు తెలిసి బెస్ట్ మెథడ్ అనమాట. సో ఇలా అయింది. ఇప్పుడు చూడండి, మనకు ఇక్కడ ఏదైనా నెంబర్ ఎండ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇంకా 5 power సంథింగ్ ఉండాలన్నమాట. ఏదో ఒక 5 అనేది ఉండాలి. లేదు కదా. సో మీరు అదే రాస్తారు. ఏంటంటే ఇఫ్ ఏ నంబర్ ఎండ్స్ విత్ డిజిట్ 0 then there are factors. then they are ఏంటి నంబర్స్ అని చెప్పాను మీకు, ఏముండాలని చెప్పాను. దెన్ దే ఆర్ 2 and 5 యాజ్ ఫ్యాక్టర్స్, యాజ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనమాట. యాజ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఇఫ్ ఏ నెంబర్ ఎండ్స్ విత్ డిజిట్ 0 దెన్ దేర్ ఆర్ 2 and 5 యాజ్ ప్రైమ్ ఫ్యాక్టర్. అంటే ఖచ్చితంగా అది 0 అవ్వాలంటే 2 and 5 అనే ప్రైమ్ ఫ్యాక్టర్స్ మాత్రం కంపల్సరీగా ఉండాలి. సో ఇక్కడ 5 లేదు కాబట్టి సో హియర్ దెర్ ఈజ్ నో 5 యాజ్ ఇక్కడ రాస్తారు. ఇక్కడ దేర్ ఈజ్ హియర్
here there is no 5 యాజ్ ఫ్యాక్టర్, 5 ఫ్యాక్టర్గా లేదు కాబట్టి ఏం రాస్తారు ఫైనల్గా 6 పవర్ n డస్ నాట్ ఎండ్స్ విత్, చెప్పండి, ఎండ్స్ విత్ డిజిట్ 0 అదనమాట. ఓకేనా, ఇది 0తో ఎండ్ అవ్వదు. క్లియరా? సో చాలా ఈజీ సమ్ ఇది పెద్దగా అంటే మనకు పెద్ద కష్టపడే సమయం కాదు, ఈజీగా మీరు ఇలా చేసుకోవచ్చు. ఇదే కాదు, ఏ సమ్ ఇచ్చినా మీరు ఈ మోడల్లో చేయొచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు నెక్స్ట్ 6th రోమన్ చూద్దాం. ఓకేనా, 6th రోమన్ చూద్దాం ఒక్కసారి. 6th రోమన్ ఒకసారి చూడండి. 6th రోమన్ ఒకసారి చూద్దాం. ఏమి ఇచ్చాడంటే 6th రోమన్లో మనకు ఎక్స్ప్లెయిన్, చూడండి ఇది చాలా ఈజీ అండ్ ద సేమ్ టైం చాలా ఇంపార్టెంట్ కూడా. ఎక్స్ప్లెయిన్ 6th రోమన్ అమ్మ, ఎక్స్ప్లెయిన్ 7 into 11 into 13 plus 13 and 7 into 6 into 5 into 4 3 2 ఓకేనా into 1 plus 5. ఇవి ఎక్స్ప్లెయిన్, ఈ రెండు కూడా ఏమంటున్నారంటే ఎక్స్ప్లెయిన్ ఆర్ కాంపోజిట్, ఓకే, ఆర్ కాంపోజిట్ నంబర్స్, ఓకే. ఎక్స్ప్లెయిన్ వై, యాక్చువల్గా ఇక్కడ వై అని ఉంటుంది, ఏంటంటే ఎందుకు అనేది. ఓకే, ఎందుకు ఇవి కాంపోజిట్ నెంబర్స్ అంటున్నాడు. ఓకేనా, సో చూద్దాం. చూడండి ఇక్కడ ఫస్ట్ ఏమి ఇచ్చాడంటే 7 into 11 into 13 plus 13, ఇది ఫస్ట్ ఇచ్చిన వాడు ఇచ్చింది. సో 7 into 11 into 13 plus 13. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ మొత్తంలో అంటే ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది ఏంటంటే ఇవన్నీ మల్పి చేసి మనం 13 యాడ్ చేస్తే, అంటే 7 into 11 77 into 13 చేసి ప్లస్ 13 యాడ్ చేస్తే ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ని మనము మళ్ళీ ఫ్యాక్టర్స్గా చేసుకుంటే, ఒకవేళ ఆ నెంబర్ ప్రైమ్ నెంబర్ కాకపోతే ఫ్యాక్టర్స్ వస్తాయి, ఫ్యాక్టర్స్ వస్తే కాంపోజిట్ అవుతుంది అని చెప్పొచ్చు. కానీ అలా చేయడానికి ఇది మనకు ఈ ప్రాసెస్ అనేది కరెక్ట్ కాదు. ఓకేనా, అంటే ఆ ప్రాసెస్ అనేది కరెక్ట్ కాదు. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ సింపుల్గా మనం చేయాలంటే ఇక్కడ 13 చూడండి, ఈ 3 నెంబర్స్లో 13 ఉంది, ఒక 13 అంటే ఒక 13 కామన్గా కనిపిస్తుంది మనకు. 7 into 11 into 13 ప్లేస్లో కామన్ వెళ్ళిపోతే 1 ఉంటుంది, ఇక్కడ కూడా 1 ఉంటుంది. ఇక్కడ జనరల్గా కామన్ వెళ్ళిపోయింది, మనం కామన్ రాసిన తర్వాత ఇక్కడ ఏమీ ఉండదంటే జనరల్గా అందరూ ఇక్కడ 0 అని కొంతమంది, అందరూ కాదు కొంతమంది అనుకుంటారు. కానీ అది క్లియర్గా మీకు తెలియాలి. ఏదైనా కామన్ రాసిన తర్వాత ఈ ప్లేస్లో ఏదైతే మనకు 13 వెళ్ళిపోయిందో ఆ ప్లేస్లో 1 రాయాలి, ఎందుకంటే అది మల్పి చేస్తే మనకు 13 మళ్ళీ రావాలి. 13 1s are 13 అనమాట. ఓకే, అందుకోసం. సో ఇది అర్థమైంది కదా. ఇప్పుడు మనకి ఏం చేస్తామంటే 13 into, ఇప్పుడు మల్పి చేసుకున్నాం, 7 11s are ఎంత, 77 plus 1. చూడండి ఎంత వచ్చింది, 13 into 78. చూడండి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, మనం ఇందాక అనుకున్నాం కదా ఇవన్నీ మల్పి చేసి, ఓకేనా, ఈ మొత్తం 7 into 11 into 13 మల్పి చేసి వచ్చిన ఆన్సర్ యాడ్ చేస్తే ఒక నెంబర్ వస్తుంది అనుకున్నాం. ఆ నెంబర్ కాంపోజిట్ అంటే ఆ నెంబరు ఇప్పుడు ఈ 13 into 78గా రాయగలిగాం. ఏదైతే నెంబర్ వస్తుందో దాన్ని 13 into 78గా రాయగలిగాం. మరి అలా రాసినప్పుడు మరి ఇది కాంపోజిట్ అవుతుంది కదా. కాంపోజిట్ అంటే ఏంటి, మనకు మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే అది కాంపోజిట్ ఉంటుంది. మనకు జస్ట్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే ప్రైము, మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ అంటే కాంపోజిట్. మరి ఇక్కడ కాంపోజిట్ అంటే మనకి ఎన్ని ఫ్యాక్టర్స్ దొరికాయి, అట్లీస్ట్ ఒక 4 ఫ్యాక్టర్స్ దొరికాయి. అవి ఏంటంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఏదైతే ఇచ్చాడో 7 into 11 into 13 plus 13 ఏదైతే ఇచ్చాడో హ్యాజ్ ఫ్యాక్టర్స్, ఏం ఫ్యాక్టర్స్ ఉన్నాయి చెప్పండి, ఏం ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 1 ఒకటి అవుతుంది. సో 13, 78 ఒకటి ఉంది, ఆల్రెడీ 3 అయిపోయాయి.
ఇంకా ఇది ఏదైతే మల్టిప్లై చేసాడో అది ఇట్ సెల్ఫ్ ఇది కూడా ఒక ఫ్యాక్టర్ అవుతుంది. అంటే దీన్ని సింప్లిఫై చేస్తే ఒక నెంబర్ వస్తుంది, అది కూడా ఒక ఫ్యాక్టర్ అవుతుంది. మొత్తానికి ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, మరి అది కాంపోజిట్ అవుతుంది కదా. దేర్ఫోర్ ఇట్ ఈస్ ఏ కాంపోజిట్. దేర్ఫోర్ ఇట్ ఈస్ ఏ కాంపోజిట్. ఇట్ ఈస్ కాంపోజిట్ అనమాట. అర్థమవుతుంది కదా. ఇప్పుడు అలాగే ఇక్కడ చూడండి, ఈ 7 ఇంటూ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మీరు చేయగలుగుతారు ఇప్పుడు. సో ఇందులో మీకు క్లియర్గా అర్థమవుతుంది. 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ప్లస్ 5. ఇందులో మనకు కామన్గా 5 అనేది ఉంది. ఓకేనా, 5 అనేది ఉంది. ఓకే, 5 ఉంది. 5 కామన్గా ఉంది కాబట్టి 5 కామన్ రాస్తే 7 ఇంటూ 6 ఇంటూ 5 ఆల్రెడీ వెళ్ళిపోయింది కదా, ఇక్కడ కామన్ వెళ్ళిపోయింది కదా. 1 ఇంటూ 4 ఇంటూ 3 2, ఇక్కడ 1 కూడా ఉంది, ఇక్కడ మిస్ చేసాము. ఇది 1, ఇక్కడ ఇంటూ 1 కూడా ఉంది. ఓకే, 2 ఇంటూ 1 ప్లస్ ఆల్రెడీ 5 కామన్ వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ 1 రాయాలి. ఓకే, 5 ఇంటూ ఇక్కడ ఎంత వస్తుందంటే 7 6 జార్, ఈ మొత్తం మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుందంటే చూడండి, ఇది టోటల్ 7 ఇంటూ 6 ఇంటూ 4 ఇంటూ ఇదంతా మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుందంటే 1008 వస్తుంది. ప్లస్ చివర ఈ 1. సో 5 ఇంటూ 1009. ఇప్పుడు చెప్పినట్లే మళ్ళీ 2 ఫ్యాక్టర్స్ వచ్చాయి, 1 ఒక ఫ్యాక్టరు. సో ఇది కూడా, సో వాడు ఇచ్చిన గివెన్ నెంబర్ ఏదైతే ఇచ్చాడో గివెన్ నెంబర్, ఆ 7 ఇంటూ 6 ఇంటూ అనే నెంబర్ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ 5 అనేది యాజ్ ఫ్యాక్టర్స్. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి సార్ అంటే చూడండి అసలు ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఏవి, ఇక్కడ 5 ఒకటి, 1 ఒకటి, 5 ఒకటి, 1009 ఒకటి, ఇట్ సెల్ఫ్ ఒకటి. ఓకేనా, ఇట్ సెల్ఫ్ అని రాయొచ్చు, నో ప్రాబ్లం. ఇట్ సెల్ఫ్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈజ్ ఆల్సో ఇట్ ఈజ్ ఏ ప్రైమ్. ఇట్ ఈజ్ ఏ ప్రైమ్. అర్థమైందా, ఇట్ ఈజ్ ఆల్సో ప్రైమ్ అనమాట. సారీ ప్రైమ్ కాదు, ఇట్ ఈజ్ కాంపోజిట్. ఓకే, ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే కాంపోజిట్ కదా, అది ప్రైమ్ కాదమ్మా, కాంపోజిట్. ఓకే, ఇట్ ఈజ్ కాంపోజిట్. కాంపోజిట్. ఓకే, ఇది ఇక్కడికి మనకు 6 రామన్స్ అయిపోయి. సో ఈ ఎక్సైజ్ అయిపోయింది అబ్బా. ఓకేనా, చాలా ఈజీ ఈ ఎక్సైజు చూసుకోండి. రైట్ అమ్మా, నెక్స్ట్ ఎక్సైజ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ HKS క్లాస్ రూమ్. థ్యాంక్ యూ.